విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కొలిగిపూడి శ్రీనివాసరావు 2019 నుంచి ఆయన ఏదో ఒక విధంగా సంచలనంగానే ఉన్నాడు. ఒకప్పుడు ఆ, బీజేపీ లీడర్ని చెప్పుతో కొట్టమైతే గానీ, లేకపోతే తర్వాత నా మీద ఉమ్, ఎవరో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారని, లేకపోతే నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారని, హత్యాయత్నం చేస్తున్నారని చెప్పి ఒక ఇది కావచ్చు, లేకపోతే రామ్ ఉమ్, గోపాల్ వర్మ మెడకాయ కోసుకొస్తా అంటాం కావచ్చు, ఇలా ఎప్పుడు కూడా ఉమ్, వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటా వివాదంలో ఉంటా హైలైట్ అవుతా ఉంటారు. సరే, ఆ, ఎలాగోలా ఆయనకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది, ఎమ్మెల్యేగా గెలిచారు, ఓడిపోతారని అందరూ అనుకున్నారు, కానీ ఆయన గెలిచి వచ్చాడు. సో గెలిచినాక కూడా ఆయన అక్కడ సొంత పార్టీ వాళ్ళతో, తెలుగుదేశం వాళ్ళతో గొడవలే, వైఎస్ఆర్సీపీ వాళ్ళతో గొడవలే, ప్రజలతోనూ గొడవలే. అంటే మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ అలా ఉంది. చివరిగా ఆయన ఒక చాలా దారుణమైన కామెంట్ కూడా చేశాడు అనమాట. నేను రైతులకు ఎన్నో పనులు చేశాను, కుక్క అన్న విశ్వాసంగా ఉంటే కానీ అలా విశ్వాసంగా ఉండరు అన్నాడు. తర్వాత ఒక మహిళ ఈయన పెట్టే టార్చర్కి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పి కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ అన్నిటి కూడా ఇప్పుడు ఆ. తెలుగుదేశం వాళ్ళు నోటీస్ ఇచ్చారు, వచ్చి సమాధానం చెప్పాలంటున్నారు. సో ఏదో సీరియస్ యాక్షన్ ఆయన మీద తీసుకోబోతున్నారు అని అయితే ఊహాగానాలు వస్తున్నాయి సార్. ఏంటి మీకున్న సమాచారం ఏంటి? మీరు దీన్ని ఎలా అనలైజ్ చేస్తారు? మనకున్న సమాచారం కూడా అదే. ఏదో తెలుగు పార్టీ చాలా సీరియస్ గా ఉంది ఆయన వ్యవహార శైలి మీద. ఆయన ఇంతకు ముందు మీరు చూసారంటే గనక ఆ రోజు నుంచే ఖచ్చితంగా కొలిగిపూడి శ్రీనివాస్ మీద ఈయన మీద గట్టిగా కన్నేసి పెట్టాలి, ఈయనకున్నవి మొత్తం కట్ చేసేస్తే, తోకలు కట్ చేసేస్తే కానీ మన పార్టీకి వర్కౌట్ అవ్వదు అనేది. ఎందుకంటే ఆయన ఏదో ఒక పెద్ద ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నవాడికి మళ్ళీ, ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నవాడికి మళ్ళీ ఒక రోజు దీక్ష పెట్టాడు. ఆ దీక్ష అప్పుడు వర్ల రామయ్య గారు ఫోన్ చేశారు ఆయనకి. ఫోన్ చేస్తే ఎవరైనా ఎంత దీక్షలో ఉన్నా ఏం చేస్తున్నా పార్టీ దగ్గర నుంచి అధిష్టానం అనే ఒక పేరుతోటి ఒక వ్యక్తి ఫోన్ చేసినప్పుడు సీక్రెట్గా మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడి ఏం మాట్లాడాడు ఏంది అనేది ముందుగా వాళ్ళ వెర్షన్ ఏంది విని మన వెర్షన్ ఏంది అది చెప్పి ఆయన ఏదైనా మాట్లాడితే దాన్ని ప్రెస్కి రిలీజ్ చేస్తేనో, నాకు ఆయన ఫోన్ చేశాడు, ఇదిగో నా దాంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి, పలానా అది మాట్లాడాడు అని చెప్పి తర్వాత చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు, మైకులు అన్నీ ఉన్నాయి, ఆయన జనాలందరూ ఉన్నారు, ప్రెస్ కూడా ఉంది, ఉంటే మైకు దగ్గర పెట్టి ఫోన్ మాట్లాడాడండి ఆయన. మీకు గుర్తుందా? వర్ల రామయ్య గారు ఫోను ఏం మాట్లాడుతున్నాడో మైక్లో ప్రెస్ రీల్ అది ఆ, ఇదైపోయింది, బయటకు ఎక్స్పోజ్ అయిపోయింది. వైరల్ అయిపోయింది. ఆ ఎక్స్పోజ్ అయిపోయింది. ఆయన ఇంకా చాలా ఆ, సౌమ్యుడైన వ్యక్తి వర్లరామయ్య కాబట్టి ఏమి మాట తోలకుండాను, ఏమి అనకుండాను తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతా చాలా సౌమ్యంగా మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. కానీ అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళకి ఈయన ఇలాగా ప్రెస్ ముందు అందరి మధ్య కూర్చొని మీరు మాట్లాడుతున్న దాన్ని కూడా మైకు పెట్టి మాట్లాడుతున్నాడు అనే విషయం ఇమీడియట్గా అక్కడికి చేరిపోయింది అనేది ఒక సమాచారం మనకుంది. దానికే వర్లరామయ్య అంత సౌమ్యంగా మాట్లాడారని కొంతమంది అంటారు, కానీ ఆయన నిజంగానే చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. ఏదైనా అగ్రెసివ్గా మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అందులో కూడా మాట తూలుడు ఉండదు చూడండి వర్లరామయ్య గారికి. ఆయన ఎంతైనా ఆయన నేను పోలీస్ ఆఫీసర్ అనే దాన్ని ఒక నిలబెట్టుకున్నాడు. ఆయన పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే ఆ తర్వాత కూడా ఆయనకి నాటకాలంటే బాగా ఇంట్రెస్ట్. మా చిలకలూరుపేటలో ప్రతి సంవత్సరం నడిచే నాటక పరిషత్తుకి ఆయన వస్తాడు. వక్తగా ఆయన మాట్లాడుతుంటే అందరూ బాగా వింటారు. ఎందుకంటే ఆ భాష లాంటిది. ఇప్పుడు కొడాలి నాని లాంటి వాడు మాట్లాడుతుంటే చేదర పుట్టిద్దో ఇంకోటి జరిగిద్దో, ఎంత సోదైనా మాట్లాడినివ్వండి. యాక్చువల్ నాటకాలు అంటే తెలుసు కదా. నాటకాలప్పుడు అందరినీ పోగేసుకొచ్చి నాటకం వేసేటప్పుడైతేనే ప్రేక్షకులు ఉంటారు. అందున ఈ పరిషత్ నాటకాలంటే అందులో కొన్ని మెసేజ్ ఓరియంటెడ్ నాటకాలు ఉంటాయి. ఆ ఆ నాటకాల్లో ఏడుపు గొట్టు నాటకాలని అవి అని ఇవని పేర్లు బట్టి వాటికైతే రారు. అందుకని పరిషత్తులో కూడా ఏం చేస్తారు, ఒక కామెడీ నాటికను కూడా కలుపుతారు. ప్రతిరోజు ఒక కామెడీ నాటిక ఉండేటట్టుగా కలుపుతారు. అలాగా ఆ నాటకాలు వీటన్నిటప్పుడు ఆయన చాలా ఎక్కువ ఆ, ఇట్లా పబ్లిక్ని అడ్రస్ చేసి మాట్లాడతాడు కాబట్టి ఆయన నోరులోంచి ఎటువంటి తూలుడు మాట రా కానీ జారుడు మాట కానీ రాదు.
అందుకని ఆయన ఆ రోజు బతికిపోయాడు. లేకపోతే ఈ కొలుకుపూడి శ్రీనివాసు వరల రామయ్యని ఇరికిచ్చి పెట్టేవాడు. ఆ రోజు జరిగిన దానికి ఎవరైనా మాట్లాడతారండి? బుద్ధున్నోడు ఎవడైనా మాట్లాడతాడా? ఎంత శత్రువు ఫోన్ చేసినా కూడా వాడిని ఎక్స్పోజ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు రికార్డు చేసుకొని అందులో అతను ఏమన్నా మాట్లాడితే చూడండి ఇదిగో ఇతను ఇలా మాట్లాడుతున్నాడని ఎక్స్పోజ్ తర్వాత చేస్తారు. అసలు ఇదేంటో పార్టీ ఏం చెప్పదలుచుకుందో ఏదన్నా చెప్పారనుకోండి, నీకు నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఓపెన్ సీక్రెటే ఎంతైనా సరే మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ ఆ తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఈ దందాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో ఎమ్మెల్యే వాటా ఎంత అనే దాని దగ్గరే అసలు గొడవ అనేది. అది ఆ నియోజకవర్గం నుంచి మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు, మిగతా ఈటిల్లో కావచ్చు, దేంట్లోనైనా సరే రేషన్ బియ్యం కావచ్చు ఎవరు అమ్మట్లేదండి. సీజ్ ద షిప్ అన్న తర్వాత కూడా రేషన్ 1వ తారీఖు రేషన్ బండ్లు వస్తున్నాయి. మళ్ళీ యథావిధిగా అదే బియ్యం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సింది అక్కడికి వెళ్ళిపోతుంది. పేరుని నాని లాంటి వాళ్ళందరి మీద కేసులు పెడతాం అయ్యి అని కొన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ ఇంకా రేషన్ బియ్యం అమ్మబడుతుంది. గుండెల మీద చేసుకొని చెప్పమానండి పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, చంద్రబాబు గారిని అయినా. ఒక్క గింజ కూడా అమ్ముడు బాట్లేదని చెప్పటానికి లేదు. అలాంటిది అక్కడ కూడా జరుగుతుంది. ఆ జరుగుతున్న వాటాల్లో మన వాటా ఎంత అనే దగ్గరే గొడవ అనేది. ఈ కొలుకుపూడి శ్రీనివాస్కి తిరువూరులో ఇలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు కావచ్చు, పార్టీ కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, ఏదో బెల్ట్ షాపులు అనే పేరుతోటి ఈయన కొంత వ్యవహారం ఒకటి చేసి అక్కడ వైన్ షాపుని తెరవనీయకుండా మూసేస్తే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి వాళ్ళు చాలా హై కాస్ట్ పెట్టారు ఈసారి ఈ టెండర్. ఇది కూడా వాటన్నిటిని ఎట్నో వాళ్ళు తిప్పలు పడి ఏదో చేసుకుంటున్నారు. అయినా అది దాన్ని సమర్థించటం లేదు మనం. అది కూడా జరగకుండా చూడాల్సిందే అవసరం గవర్నమెంట్ మీద ఉంది. బెల్ట్ షాపులు ఉండకూడదు, డైరెక్ట్గా ఎవరు తీసుకున్నారో అక్కడే అమ్మాలి, ఎక్కువ రేట్లకి అమ్మకూడదు, ఎంఆర్పి రేట్లకే అమ్మాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కంపల్సరీ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ జరుగుతుంది? రేషన్ డీలర్ల దగ్గర. ఇప్పుడు వెతకండి ఖచ్చితంగా చాలా మంది దగ్గర ఫాల్స్ రేషన్ కార్డులు చాలా ఉంటాయి. అవి ఎంతమంది ఉంటారో ఏంది ఉంటారో అది కూడా తెలీదు. ఆ బియ్యం అంతా మళ్ళీ నల్ల బజార్కే కదా చేరేది. అదంతా మళ్ళీ షిప్ ఎక్కి వెళ్ళిపోద్ది. ఏ షిప్ కావాలంటే ఆ షిప్ ఎక్కి వెళ్ళిపోతుంది అది. ఇవన్నీ ఆపాల్సిన పరిస్థితి ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసుకొని కూర్చోవాల్సింది వచ్చింది. మరి ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే కనుక మళ్ళీ ఇక్కడ వాటాలు అనే దగ్గరకు వస్తుంది. ఈ వాటాల దగ్గర గొడవ వస్తుంది. ఈ కొలుకుపూడి శ్రీనివాసు ఖచ్చితంగా ఈ ఎక్కువ కొటేషన్ వాటా అడుగుతున్నాడు అనే దాని దగ్గరే అందరికీ గొడవ. కాకపోతే అక్కడ ఇప్పుడు ఓపెన్గా మరొక సీక్రెట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ నల్ల దందా చేసేవాళ్ళు మొత్తం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా కానివ్వండి, అంతా ఒకటే. ఆడికి వచ్చేటప్పటికి వాళ్ళ బిజినెస్ వచ్చేటప్పటికి అంతా ఒకటిగానే ఉంటారు. ఆ ఒకటిగా ఉన్న దాంట్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో ఈ టీడీపీ నాయకుల్ని కాపాడి ఉంటారు. ఇప్పుడు టీడీపీ వచ్చినప్పుడు వాళ్ళని కాపాడాలి. ఒక ఆయన ఇంటి మీదకి నీళ్లు పడగొట్టి వేస్తాను చూడని ఈయన కారెక్కి తైతక్క చెందులు వేశాడు అక్కడ పోయి. ఇదంతా ఏంటంటే పార్టీకి తలకాయ నొప్పి వ్యవహారం. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఉంటే ఇప్పుడు ఆయన పడేయటానికి ప్రొక్లైన్ ఎత్తుకొని పోవటం న్యాయబద్ధమైన విషయం కాదు కదా. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నా కూడా వాళ్ళని పోయి తంటానికి లేదు కదా. ఇవ్వాల్సింది కంప్లైంట్, దగ్గరుండి పట్టించు, కాదని ఎవడు అంటం లేదు. కావాలంటే వాళ్ళ లైసెన్స్ రద్దు దాకా పోరాడొచ్చు. ఏది చట్టపరంగా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈయన చట్టపరంగా ఏం కాకుండా ఇలాంటివి ఎందుకు చేస్తున్నాడు అని అంటే బెదిరింపు కోసమే అనేది నడుస్తూ ఉంది. తిరువూరు నుంచి ప్రతిరోజు కొలికిపూడి శ్రీనివాస్ మీద కట్టలుగా కంప్లైంట్లు పార్టీ ఆఫీస్కి వచ్చి చేరుతున్నాయి. ఆ కంప్లైంట్లన్నిటి మీద ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం గట్టిగా ఏర్పడింది. చాలా చోట్ల ఇప్పుడు ఎమ్మెల్యేదంతా ఒక దారి అయితే పార్టీదంతా మరొక దారిగా ఉంది. ఎమ్మెల్యే ఎన్నికెడితే ఊరు లేరు మనుషులు. ఈ కొలికిపూడి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే ఎన్నికిడతా ఒక మనిషి కూడా లేడు. ఈయనంతా అరువు తెచ్చుకున్న మనుషులే. ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ నియోజకవర్గం వాళ్ళు కూడా కాదు. ఎక్కడి నుంచో అరువు తెచ్చుకుని ఆయన వెనక పెట్టుకుని తిప్పుకుంటున్నాడు.
ప్రజలంతాను ఈ పార్టీ అంతాను ఒక దారి ఉంటే అదే ఊరందరిది ఒక దారి అయితే ఊలిపి కట్టది ఒక దారి అంటారు చూడండి. అట్లాంటి ఊలిపి కా- కట్టలాగా తయారై కూర్చున్నాడు కానీ ఇక్కడ కొలిక్పూడి. సార్ ఇప్పుడు కొలికిపూడిని కనుక సస్పెండ్ చేసినా, లేకపోతే కొలికిపూడి మీద ఏం యాక్షన్ తీసుకున్నా, ఈయన ఇంకో త్రిబుల్ ఆర్ అయ్యే ప్రమాదం ఉంది కదా. ఎందుకంటే త్రిబుల్ ఆర్ కూడా ఇలాగే చేసాడు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన మీద యాక్షన్ తీసుకున్నారు. ఆయన వచ్చేసి గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఆ పార్టీలోనే ఉంటే ఆ పార్టీ నాయకుడిని ఆయన విమర్శిస్తూ ఉన్నారు. రేపొద్దున కొలికిపూడి కూడా అదే పందా పట్టుకుంటే పట్టుకోనివ్వండి, ఏం కాదు. ఉహు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఎక్స్పోజ్ అవటానికి చాలా రకాలైన ఫ్యాక్టర్స్ ఆ రోజున ఆయనకి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అందులో మీడియాని సైతం స్టార్టింగ్లో నేను 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 వచ్చి మీకు డిబేట్ ఇస్తాను అని అంటే 1-2 డిబేట్లు తీసుకుంటారేమో. రోజు వచ్చి నేను కూర్చుంటానంటే కూర్చొనిస్తారా? దానికి తగ్గది ఏదో ఒకటి ఉంటది. ఆ తగ్గది వాళ్ళకి అందిన రోజు గెలిచే అవకాశం ఉంటుంది. ఈయనకు పెద్దపేట అవకాశం ఇవ్వచ్చు. అది కాకుండా ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒకటైతే మీడియా మొత్తం, లేకపోతే యూట్యూబ్లో మనలాంటి ఈ ఛానల్స్ మొత్తం ఆయనకి ఎగనెస్ట్గా ఉన్నాయి. ఆ ఎగనెస్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రచారం జోరుగాను ఎక్కువగాను ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రచారం కొలిక్పూడి శ్రీనివాస్కి వస్తుందా? ఏబిఎన్ డిబేట్లు రావట్లేదు. మా ఆయన మానేశాడు. అసలు ఏబిఎన్ రిపోర్టర్ తోటి ఆయన గొడవ పెట్టుకున్నాడు. టీవీ 5 మా వాళ్ళు ఏం పిలవరు. ఇక ఈయన పోయి కూర్చొని మాట్లాడగలిగేట సాక్షి టీవీ తప్పేం లేదు. ఇప్పుడు ఆ సాక్షి టీవీలో ఎవరు మాట్లాడుతున్నారో కూడా ఎవరికన్నా తెలుస్తుందా? ఎవడన్నా కనపడుతుందా? అంటే నేనే అప్పుడు అడపా పాపం ఆయన ఎంత మందాన మేకప్ వేసుకొని నోట్లో తిమ్మిరి బిల్లేసుకొని వస్తాడే ఒక ఆయన మా కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ డిబేట్ చేయటానికి. కొమ్మినేని శ్రీనివాసరావు. ఏంటి? కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ ఉమ్, అవునవును, అదే కేఎస్ఆర్. ఉమ్, ఆయన 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 ఏం మాట్లాడుతుంటాడు, ఆయన ఒక విచిత్రంగా మాట్లాడతాడు. అది నాకు అది ఎందుకు భలే కామెడీగా అనిపిస్తుంది. అది ఉమ్, మాట్లాడుతా మధ్యలో ఇప్పుడు మీరేమంటారు ఉమ్. అని ఈయనే వాళ్ళకి తిట్టమని అందిస్తుంటాడు చూడండి. అది కొంచెం కామెడీగా ఉంటాయని చూస్తుంటా నేను. లేకపోతే ఆ ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు కానీ ఆ డిబేట్ చూసేవాళ్ళు కానీ ఎవరు లేరు. చాలా మంది విశ్లేషకులు ఇంతకు ముందు సాక్షి టీవీలో మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు సాక్షిలోంచి బయటపడిపోయారు. బయటపడిపోయి చాలా మంది వేరే రకాలుగా వాళ్ళ పందాన్ని కొంచెం కొంచెం అటుగా కొంచెం ఇటుగా చేసుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ మీడియాలో కనపడటం మొదలుపెట్టారు. కానీ ఈయన పోయి సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడాలి. సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడాడనగానే కొలిక్పూడి శ్రీనివాసుకు ఉన్న ఇమేజ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏ ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అవుతుంది సార్? ఎదురుగానైతే ఎందుకు అవుతుంది సార్? ఆయన్ని ఆ ప్లాట్ఫామ్ నుంచే ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చాడు. అంతకుముందు ఆయన సాక్షి దగ్గర కూర్చొని తెలుగుదేశం విమర్శించేవాడు. ఆ తర్వాత ఏబిఎన్లోను టీఫీలో కూర్చొని వైఎస్ఆర్సీపీని విమర్శించాడు. మళ్ళీ ఈరోజు సాక్షిలోకి వెళ్ళి తెలుగుదేశం విమర్శిస్తాడు. ఇది కానీ మీరు తెలుగుదేశం పార్టీ తోటి కలిసో లేకపోతే ఇప్పుడు ఈ వాళ్ళ అనుకూల మీడియా అని చెప్పుకోబడుతున్న ఎల్లో మీడియా అంటారు చూడండి. ఆ మీడియాలో మాట్లాడినప్పుడే కొలికిపూడి శ్రీనివాస్ అంటే ఎవరు ఏమిటి అనేది ఎక్స్పోజర్ వచ్చింది. ఆ ముందు సాక్షిలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడికి ఎగనెస్ట్గా ఉన్న రోజుల్లోనో, లేకపోతే వైఎస్ఆర్ బతుకున్నప్పుడు మేమందరం కలిసి వెళ్ళి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్న అప్పుడు ఈయన డిబేట్ లో చెబుతుండేవాడే. ఆ రోజు ఎవరికి తెలియదు కొలికిపూడి శ్రీనివాస్ అంటే ఎవరు అనేది. అసలు వీళ్ళందరూ అమరావతి ఉద్యమంతో లైట్ లోకి వచ్చారండి. అమరావతి ఉద్యమంతో వచ్చింది వీళ్ళందరూ లైమ్ లైట్ లోకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళ యాక్చువల్గా జర్నీ అనుకోవాలి. ఆ ముందంతా ఏం చేశారో ఏమిటో తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఈ డిబేట్లు ఇవన్నీ ఇప్పుడు సాక్షి టీవీకి వెళ్ళి మాట్లాడినా కూడా పెద్దగా వీళ్ళకి ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ అండి ఎన్నికల ముందే బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు ఏ ఏ ఏ టీవీలో మాట్లాడుతున్నాడో మీకు ఎక్కడన్నా కనపడుతున్నారా? ఎతుక్కుంటున్నాం మనం జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు అని. జడ ఏదో ఫ్యాన్స్ 1-2 యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడుతున్నాడు. జడ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు సార్, జడ ఎక్కడ ఉన్నాడు అని. ఆ మరి ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ కంటే కూడా ఆ, పైన పై ఎత్తున ఉన్న వ్యక్తి అయింది కొలిపూడి శ్రీనివాస్ అంటే. ఏం కాదు కదా. అంతా ఒక 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 తాను ముక్కల్లాగా ఒక చోట ఇట్ట ఆ, ఒక- దీంట్లో వచ్చిన ఈ మొక్కలే కదా ఇవన్నీ.
ఆ అక్క చెప్పినట్టు సాఫ్ట్వేర్ మొక్కనని, వీళ్ళంతా అమరావతి ఉద్యమంతో పొడుచుకొచ్చిన మొక్కలు అనమాట. కాదనుకొని వదిలేసి వెళ్ళిపోతే అదే అది అట్నే ఉంటుంది. దాని దాని సంగతి అలాగనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పార్టీ ఇతన్ని సస్పెండ్ చేస్తుంది అనేది మాత్రం డౌటే. ఎందుకంటే సస్పెండ్ చేస్తే ఇతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిపోతాడు. ఎమ్మెల్యే గిరికి ఏమి సస్పెండ్ చేయరు కదా, చేయలేరు కదా ఎవరు. ఆయనంతటా ఆయన రాజీనామా చేస్తే అది వేరే విషయం. కానీ వీళ్ళు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఏది ఆయన ఆదిమూలం టైప్లో ఇంతకీ ఏమవుద్దంట సార్ ఇప్పుడు అట్లానే కొలికిపూడి భవిష్యత్తు ఏమవబోతుందంటారు? ఆయన యాక్చువల్గా మంచి స్టేటస్లో ఉండేవాడు, గొడవలు పెట్టుకొని పొయ్యి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఇంకా కానీ ఎక్కువ చేశాడు అని అంటే ఆ పెనం మీద నుంచి, ఆ పొయ్యి మీద ఉన్న పెనం ఉంటది కదా, అందులోంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోతాడు. ఓకే. అంతే తప్ప భౌ భవిష్యత్తు అందున పొలిటికల్ దీంట్లో బాగా ఎక్కువగా హైప్ వచ్చేదనేది ఏం లేదు. ఏం చెప్పినా కానీ మేజర్ మీడియా, సోషల్ మీడియా కావచ్చు, అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాగా డౌన్ అయిపోయింది. ఏది మొన్న మధ్య కేసుల దగ్గర నుంచి. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకున్న పందానే బూతులు తిట్టడం అనుకో, అది వేరే విషయం. కొలిక్పూడి లాంటి వాళ్ళు అక్కడ అవసరం లేదు. వీళ్ళకంటే బాగా తిట్టగలిగిన వర్ర రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళు బోల్డ్ అంత మంది ఉండాలి అక్కడ. అది వదిలేస్తే ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వస్తే మ్యాక్సిమం వచ్చేసి ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇట్లాగనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఈ అమరావతి ఉద్యమాన్ని కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలకటం కానీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి బాగా ముఖ్యుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి వంత పాడటం కానీ, ఇవన్నీ చేసిన ఛానల్స్ యాడ్ ఉన్నాయండి. టీవీ9 లాంటివన్నీ ఏమైపోయినాయి? ఎందుకు ఎన్టీవీ కానీ టీవీ9 కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు ఊసే ఎత్తుకోరు ఎందుకు చెప్పండి? ఎందుకంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం వేరే. ఇప్పుడు వాటన్నిటితోటి వస్తే ఏం కదా అక్కడ. ఆయనే కొంచెం జాగ్రత్తగా అటు ఇటుగా ఏమన్నా వాటాలు ఏమన్నా తగ్గించుకున్నా కూడా పర్వాలేదు అనుకొని చేసుకోవాలి. మరి ఆయన కేవలం వాటాలు అనే దాని దగ్గరే గొడవ వస్తుందని తిరువూరు నుంచి ప్రతి ఒక్కళ్ళు, ఆ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కళ్ళు అదే మాట చెబుతారు. ఆయన మీద చెప్పే ఆరోపణ, బేసిక్గా ఫస్ట్ చేసే ఆరోపణే అది. మరి అది నిజమో కాదో ఆ విషయం చెప్పాలి. దాంట్లో ఏదన్నా తేడా ఉంటే ఆయన సర్దుకొని పోయాడు అనుకో, పొలిటికల్గా ఆయనకి ఫ్యూచర్ ఉంటుంది. ఈ పార్టీ నుంచి ముందుకు సాగే అవకాశం ఉంది. ఏంటంటే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఇదే లాస్ట్ టైం కాకూడదు కదా. కాదు అనుకుని వేరే పార్టీలోకి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ గెలుస్తాడో గెలవడో ఏం ఏం జరుగుద్దో అందరికీ తెలిసిందే కదా. అవన్నీ చూసుకున్న తర్వాతనే చేసుకోవాలి. బోల్డ్ అంత బ్యాక్ డ్రాప్ ఉన్న రఘురామకృష్ణరాజు వేరు, ఆ రఘురామకృష్ణరాజు మోచేతి నీళ్లు తాగి వచ్చిన కొలికిపూడి శ్రీనివాసులు వేరు. ఎందుకంటే చానాళ్ళు రఘురామకృష్ణరాజు గారు ఈయన పోషించినట్టుగా ఎంతో మంది మాట్లాడుకుంటా ఉంటారు. ఈయన 4 సంవత్సరాలు ఈయన సలహాలు తీసుకునేవ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఈయన ఎక్కువగా ఆయనే పోషించాడనే కొంతమంది మాట్లాడుకునే దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు అలాంటివన్నీ ఏం ఉండవు కదా. అన్లెస్ రఘురామకృష్ణరాజు గారు కూడా రెబల్ అయిపోయి ఆయన కూడా ఎదురు తిరిగేసి ఆయన కూడా ఇదిగో మళ్ళీ రచ్చబండ గిచ్చబండ అని మళ్ళీ తెరపైకి వచ్చాడనుకో, ఆయన తోకపట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈయన. ఇప్పుడు అది ఒక పెద్ద సింహం రావాలండి వేటకి, వస్తే ఆయనకుండే నక్కలు కానీ కుక్కలు కానీ ఇవి కానీ ఉంటాయి, అటన్నిటికీ బువ్వ. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.